తులారాశిలో జన్మించిన వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీరు జీవితంలో ముందుకు సాగేందుకు అవకాశం పొందుతారు. విజయం మీ పాదాల వద్ద ఉంటుంది. మీరు మీ వంతు కృషిని పెంచుకోవాలి. మీ పని సామర్థ్యమే మిమ్మల్ని ఇతరుల కంటే ముందు ఉంచుతుంది. విజయాలను మీ వశం చేస్తుంది. నెలవారీ జాతకం 2024 ప్రకారం కెరీర్ కోణం నుండి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు మరియు అంగారక గ్రహాలు 10వ ఇంటిని చూస్తాయి. అలాగే నెల ప్రారంభంలో రాహువు ఈ నెల మొత్తం 6వ ఇంట్లో ఉంటారు. ఇక విద్యార్థుల గురించి చెప్పుకున్నట్లయితే 4వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు, అలాగే 5వ ఇంట్లో సూర్యుడు, శని మరియు బుధ గ్రహాల ప్రభావం మీ మేధస్సు అభివృద్ధికి హామీ ఇస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కానీ ఏకాగ్రత స్థాయిలలో భంగం ఉండవచ్చు. ఇది మీరు గమనించాలి. గ్రహాల ప్రభావం వల్ల మీకు చదువుపై ఏకాగ్రత కష్టమవుతుంది. కుటుంబ కోణం నుండి ఈ నెల స్థానికులకు మంచిది. 4వ ఇంట్లో శుక్రుడు మరియు కుజుని ప్రభావంతో మీ ఇంట్లో కొత్త వాహనం లేదా కొత్త ఆస్తి కొనుగోలు చేయబడుతుంది. ఇది కుటుంబంలో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటుంది. సూర్యుడు, బుధుడు మరియు శని యొక్క ఉనికిని మీరు ఇష్టపడే వారి హృదయాన్ని చీల్చే చేదు విషయాలను చెప్పేందుకు దారితీస్తుంది. ఇది ప్రేమ జీవితంలో ఉద్రిక్తతలను పెంచుతుంది. అయితే ఈ నెల 7న శుక్రుడు 5వ ఇంటికి రావడం వల్ల, అలాగే మార్చి 15న కుజుడు అక్కడ ఉండటం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక కోణం నుండి నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 4వ ఇంట్లో కూర్చుని కుజుడు 11వ ఇంటిని చూస్తాడు. అలాగే 5వ ఇంట్లో కూర్చున్న సూర్యుడు, శని మరియు బుధుడు 11వ ఇంటిని కూడా చూస్తారు. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం ఆరోగ్య కోణం నుండి ఈ నెల కొంత బలహీనంగా ఉండవచ్చు. 4వ, 5వ మరియు 6వ గృహాలపై గ్రహాల ప్రత్యేక ప్రభావం అజీర్ణం, అసిడిటీ, అలాగే గ్యాస్ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. ఇక తులారాశి వారికి పరిహారం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు చిన్నారుల పాదాలను తాకి వారి ఆశీస్సులు పొందండి.